వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో సరికి ఏంటంటే పుష్ప 2 నుంచి మనకి ట్రైలర్ రావడం జరిగింది కదా. ఈ ట్రైలర్ ఏ విధంగా ఉంది ఏంటని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నాకు ఈ ట్రైలర్ చూస్తే ఒక్కటే అనిపిస్తుంది అనమాట, తగ్గేదిలే అని చెప్పేసి. మీరు ఎంతమందికి ఈ డైలాగ్ గుర్తొస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఓవరాల్ గా చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా నాకు ఏ విధంగా అనిపించింది అనేది హానెస్ట్ గా మాట్లాడబోతున్నాను, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నమే చేయండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మనం చూసినట్లయితే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను గమనించింది ఏంటంటే ఆ యొక్క మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ విధంగా ఉందంటే గూస్ బాంబ్స్ అనమాట. మనకి పార్ట్ 1 తో దీన్ని అస్సలు పాజ్ వద్దు, ఎందుకంటే పార్ట్ 1 కి డబల్ ట్రిపుల్ ఉండబోతుందని చెప్పేసి మనకి క్లియర్ కట్ గా అర్థమైపోయింది అనమాట. దీంట్లో మెయిన్ మనం చెప్పాల్సిన షార్ట్ ఒకటి ఉందన్నమాట. అంటే ఒక కెమెరా యాంగిల్ గురించి మాట్లాడుకోవాలి. అది ఏంటంటే మనకి లాస్ట్ లోను హిందీ, తమిళ్, తెలుగు అని చెప్పేసి రాశారు కదా. అవి రాకముందు అమ్మవారి అంటే తిరుపతి అమ్మవారి జాతర ఏదైతే ఉందో గంగాలమ్మ జాతర, ఆ జాతర సీన్ ఏంటంటే ఒక సారీని మనకి ఈ విధంగా ఇలా రౌండ్ కింద తిప్పాడనమాట. ఆ రౌండ్ కింద తిప్పడం ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడినరీ షాట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ షాట్ కనుక థియేటర్ లో పడితే ఖచ్చితంగా అందరూ కూడా లెగిసి గ్యాక్లేసి తగ్గేది అని ఖచ్చితంగా అంటారనమాట. మనకి దీంట్లో చూసినట్లయితే మనకి మెయిన్ మోటివ్ అంటే ఇది చూసిన తర్వాత దీని ద్వారా పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనేది అయితే మాట్లాడుకుందాము. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఏంటంటే మనకి పార్ట్ 2 అనేది పార్ట్ 1 నుంచి కంటిన్యూషన్ అనమాట. మనకి చూసినట్లయితే మనకి పార్ట్ 1 లో మనోడు కూలి పని చేసి వచ్చిన డబ్బులతో ఒక చిన్న కార్ లాంటిది కొనుక్కుని ఆ తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు అనమాట. కానీ ఈ పార్ట్ 2 లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనోడు కార్లు కూడా వాడట్లేదు, డైరెక్ట్ గా హెలికాప్టర్ నుంచి దిగుతాడు అనమాట. అసలు ఆ హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, అంత డబ్బు మనోడు ఎలా సంపాదించాడు ఏంటి అని అయితే పార్ట్ 2 లో మనకి డీటెయిల్ గా చూపించబోతున్నారు అనమాట. అంతేకాకుండా మనోడు ఏంటంటే ఈ వరకు మనకి నేషనల్ గా చేసేవాడు, ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ గా కూడా ఆ యొక్క మనకి ఎర్రచందనం ఏదైతే ఉందో దీని అయితే సప్లై చేయబోతున్నాడు అనమాట. అంతేకాకుండా తను డబ్బు కోసం ఏదన్నా చేస్తాడు అని చెప్పేసి క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి ఈ యొక్క ట్రైలర్ ఏదైతే ఉందో దీంట్లో శ్రీలీలాన్ని కూడా అక్కడక్కడ చూపించారంటే ఐటమ్ సాంగ్ ను కూడా మనకి దీంట్లో అక్కడక్కడ చూపించడం జరిగింది అనమాట. అంటే ఎక్కువసేపు చూపించలేదు, జస్ట్ ఒక 2-3 సెకండ్స్ చూపించి వదిలేశారనమాట. మనకి ఏంటంటే అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి స్టెప్స్, కానీ ఇదంతా కూడా 3 సెకండ్స్ లో చేసిన స్టెప్పే బాగుంది. అంతా మనకి ఇంకా ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే ఇంకే విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మనం చూసినట్లయితే జాతర టైం నేను కొన్ని సీన్స్ గమనించాను. మనకి ఆ జాతర ఎపిసోడ్ ని మనకి 3 టైమ్స్ అయితే ప్లే చేశారనమాట ఈ యొక్క ట్రేజర్ లోను. మనకి దీంట్లో 2 సార్లు మనకి రష్మిక మందనం ఉందన్నమాట. ఒకసారి ఏమో హక్ చేసుకున్నట్టు చూపించారు, ఒకసారి ఏమో మన ఓడికి ఇక్కడ కిస్ చేస్తున్నట్టు కూడా చూపించారు అనమాట. ఒకసారి ఈ 2 చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఆ గంగమ్మ తల్లి జాతర ఏదైతే ఉందో జాతర జరిగిన తర్వాత అక్కడ అంతే అక్కడ ఒక ఫైట్ సీక్వెల్ అనమాట. అది ఆ ఫైట్ జరిగిన తర్వాత మన ఓడిని శాంతిపరచడం కోసం అక్కడికి రష్మిక వెళ్ళింది అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా దీంట్లో మ్యూజిక్ కానీ ఇదంతా చూసినట్లయితే అవసరం అని చెప్పుకోవచ్చు. దీని గురించి అంటే డీటెయిలింగ్ వీడియోస్ త్వరలో చేయబోతున్నాను, రేపు మార్నింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ వస్తుంది. కాబట్టి బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకుని. అంతేకాకుండా దీంట్లో మన పుష్ప సాధించాలి అనుకున్నది సాధిస్తున్నాడు. కానీ బన్వర్ సింగ్ షెకావత్ ఎవడైతే ఉన్నాడో తను ఏంటంటే తన ఈగో అనేది దెబ్బతిందనమాట. పార్ట్ 1 లో మీరు ఆల్రెడీ చూసారు. మనోడు ఈగో దెబ్బతిన్నాక మనోడు ఈగో సాటిస్ఫై అయ్యేంత పని చేయబోతున్నాడు అనమాట. అంటే పోలీసు డ్యూటీని పక్కన పెట్టి మనోడు పోలీసు డ్రెస్ తో ఎంతైతే పరిమితం ఉంటుంది కదా, అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాళ్ళకి, అవి దాటి వెళ్ళడానికి ఉండదని చెప్పేసి మనోడు పోలీస్ డ్రెస్ అని వదిలిపెట్టి మరి మనోడిని మీద కసి తీసుకుని తన ఈగోని సాటిస్ఫై చేసుకోవాలి అని చెప్పేసి అయితే మనోడు క్లియర్ గా అనుకుంటాడు అనమాట. ఈ పార్ట్ మొత్తం కూడా సూపర్ ఉండబోతుంది. అంతేకాకుండా ఒక ఎక్స్ట్రాడినరీ షార్ట్ ఏమనిపిస్తుంది అంటే నాకు ఒక షర్ట్ అనేది అంటే అంటుకుపోతుంది, చూసుంటారు మీరు. ఆ షర్ట్ అంటుకున్నప్పుడు ఆ షర్ట్ ఉన్నటువంటి మంతతో మనోడు సిగరెట్ అయితే వెలిగించుకుంటాడు అనమాట. ఈ షార్ట్ కూడా ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. మనకి అక్కడక్కడ మంచి మాస్ బీజంలో పండియి. అంతేకాకుండా ఎక్కడ కూడా ఓవర్ ల్యాప్ చేయలేదు, అంటే ఓవర్ షార్ట్స్ అనేవి ఎక్కడ కూడా చూపించారు అనమాట. అంటే హైప్ ఇచ్చే కూడా ఏమి అంతగా చూపించలేదు, కానీ చూపించిన ప్రతి ఒక్కటి కూడా మంచి హైప్ ఇచ్చేటట్టు అయితే ఉందన్నమాట. నాకైతే ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చింది, ఏంటి మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయగలుగుతుంది అనేది కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప అంటే బ్రాండ్.